ప్రత్యేకంగా మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. మనం వర్ధిల్లింపబడాలంటే చెప్పండి, వర్ధిల్లింపబడాలంటే ఎంతమందికి వర్ధిల్లింపబడాలని ఉంది? వర్ధిల్లింపబడడం అంటే ఏంటి? అభివృద్ధి పొందడం అనగా ఆశీర్వదింపబడడం, అవునా కాదా? వర్ధిల్లింపబడాలి. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే పరిస్థితులను బట్టి ఇంకా 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 దిగజారిపోతూ ఉంటారు, అవునా కదా? వెనకలకే వెళ్ళిపోతూ ఉంటారు. మనము దేవుని బిడ్డలం. మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెనకకి వెళ్ళే వారిగా కాదు, ముందుకు సాగే వారిగా ఉండాలి. మన అడుగులు స్థిరముగా ఉంటే ప్రభువు మనల్ని చక్కగా ఆయన హస్తాలతో, ఆయన చేతులతో, ఆయన మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన సహాయము చేసే దేవుడు కనుక, ఆయన న్యాయము చేసే దేవుడు కనుక, ఆయన న్యాయవంతుడు కనుక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మరి మనమందరం కలిసి దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానిద్దాం. అనంతరం మరి మీతో మాట్లాడతాను. ఇక్కడ ఉన్న వారందరూ సంఘముగా ప్రేయర్ టవర్ దగ్గర మీరు మీ బాధ్యత చేయాలి. ఆమె ప్రార్థన చేస్తూనే ఉండండి. ప్రార్థన గోపురం దగ్గర మరి ఈ సమయంలో మనం వర్ధిల్లింపబడాలంటే యోబు గ్రంథము 8వ అధ్యాయం, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల్లో చాలా చక్కని మాటల్ని మనం చూడగలుగుతామండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 6. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడు దేవుని బతిమాలుకొనిన ఎడల. చూడండి చూడండి చూడండి, చాలా చక్కని మాటల్ని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మాట, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా. మనం వర్ధిల్లింపబడాలంటే మొదటిగా ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎంతమంది దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు? మనుషుల్ని వెతికేవారు చూపించండి చేతులు. అవునన్నా కాదన్నా చాలా మట్టుకు మనుషుల్నే వెతుకుతూ ఉంటారు, అవునా కాదా? ఎస్, మనుషుల పైన ఆధారపడడం, మనుషుల్ని వెతకడం, అవునా? నాకు సహాయం చేసేవారు ఎక్కడున్నారా అన్నట్లుగా చూస్తూ ఉంటాం, చూస్ చేసుకుంటూ ఉంటాం, అవునా కాదా? పలానా కష్టం వచ్చింది, పలానా నష్టం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, అందుకనే ఆ పరిస్థితుల నుంచి తప్పించి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనని ఒక్కసారి కలవాలి, అవునా కదా? ఎక్కడికి వెళ్తున్నారండి అంటే వెంటనే చెప్తారు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఆయన కలవాలి, ఆయన నా ఫ్రెండ్ని కలవాలి, నాకున్న బాధ అంతా చెప్పుకోవాలి అంటూ ఉంటాం, అవునా కదా? ఎస్, చూడండి, కష్టము రాగానే మనుషుల్ని వెతికే వారిమిగా మనం ఉంటూ ఉంటాం. కానీ యోబుకి భయంకరమైన కష్టం వచ్చిందండి. యోబుకి ఎంత కష్టము, ఎంత నష్టము అంటే ఆయన చూడండి, ఆయన నివసిస్తున్న దేశంలో యోబు చాలా గొప్ప ధనవంతుడండి. ఆయనకు ఇది లేదు, ఇది ఉంది అని అలా ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అందుకనే యోబు గురించి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనము యోబు ఎంతటి ధనవంతుడో, ఎంతటి వాడో మనం చూడగలుగుతాం. అయితే చూడండి, దానికంటే ప్రాముఖ్యమైనది యోబు ఎలాంటి వారో మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి చదవండి బ్రదర్. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. మైక్ సరిగ్గా లేదు, అది అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చూడండి, ఈ ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం కదా. అతనంట యథార్థవంతుడు. చెప్పండి, యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు. అలాగనే దేవుడంటే భయము, భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించే వ్యక్తి అన్నమాట. అంటే చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి యథార్థవంతుడుగానే
ఈ యోబు ఉంటారనమాట. అయితే యోబుకి ఎంత చక్కటి ఐశ్వర్యం ఉందో కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. యోబు కంట చూడండి, అతనికి 7,000 గొర్రెలను, ఒక్క నిమిషం బ్రదర్, కుమారుల నుంచి కంటిన్యూ చేయండి. అతనికి 7 కుమారులను, అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను. 500 జతలు ఏంటండి ఇది? ఒక జత ఉంటేనే అసలు ఆగం, అవునా కదా? ఒక జత ఎడ్లు ఇంట్లో ఉంటే ఆగుతామా? అస్సలు. ఈయనకంట 500 జతల ఎడ్లంట. బాబోయ్, అసలు వినడానికి ఎలా ఉందండి? జతలు. దానికంటే ముందు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి. ఆయనకి 500 జతలు ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి ఏమున్నాయి? 500 ఆడుగాడిదలు. ఓ నాయనో, అర్థమవుతుందా? ఎంతటి గొప్ప అంటే ఎంతటి ఐశ్వర్యం కలిగిన వ్యక్తో కదా, అవునా కాదా? ఎస్, చదవండి బ్రదర్. బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు కదా. చూడండి, తూర్పు దేశం అంతటిలో కూడా జనులందరిలో అతడే గొప్పవాడు. ఎందుకంటే బాబోయ్, ఆయనతో పాటు వెనకాల ఇవన్నీ ఉన్నాయి, జతలే, అవునా కాదా? ఎడ్లేంటి, ఒంటలేంటి, గాడిదలేంటి, గొర్రెలేంటి, ఇవన్నీ ఉండడంతో పాటు పనివారు కూడా ఉన్నారు. అందుకనే ఆ తూర్పు దేశములంతట్లో జనులందరిలో ఈయన గొప్పవాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈయన చెడుతనం అంటే యోబుకి అస్సలు చెడు అనడమే, అంటే చెడు అనే వాటిల్లో యోబు అసలు ఉండడండి. అన్నిట్లో కూడా ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారిగా ఉంటూ ఉండేవాడు అనమాట యోబు. అయితే ఒకానొక సమయంలో యోబు తనకున్న దాన్ని బట్టి అపవాది ఏమి చేసిందంటే టెస్ట్ పెట్టింది. ఎవరితో ఎవరు అంటే దేవుడు, అలాగే సాతాను. సాతాన్ అంటుంది దేవునితో, ఇదిగో నీ కుమారుడు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, ఆయన నీ యందు భయము భక్తి కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అన్నీ ఒకసారి కోల్పోతే ఆయన భక్తి ఏంటో తెలిసిద్ది. ఆయన ఎంత న్యాయవంతుడో తెలుస్తుంది, ఆయన ఎంత యథార్థవంతుడో తెలుస్తుంది. అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకేంటి, అందుకనే ఆయన చక్కగా ఉన్నాడు అని అపవాది దేవునితో మాట్లాడుతూ ఉందంట. అప్పుడు ఆ సమయంలో పర్లేదు, టెస్ట్ పెట్టేసే, ఎందుకంటే నా కుమారుడు ఎంతటి వాడో తెలుస్తుంది కదా, అవునా కాదా? ఆ సమయంలో ఆ కిందంతా కూడా అంతటి గురించి మనం చూడగలుగుతూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనం నుంచి చదవండి బ్రదర్. అని అడుగుగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, ఊరికనే యోబు దేవుని యందు భయము భక్తి గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపవాది దేవునితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నువ్వు అన్ని సమృద్ధిగా ఇచ్చావు కాబట్టి ఆయన ఇలా దీవించబడ్డాడు అనేసి అపవాది మాట్లాడుతున్నప్పుడు 11వ వచనంలో చూడండి, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడండి, ఇప్పుడు నువ్వు అన్ని ఇచ్చావు కదా, ఆ ఇచ్చినదంతా కూడా ఏం చేసేయండి,
ఏం చేసేయండి, తీసేయండి. అప్పుడు తెలుస్తుంది కదా అతను ఎలా నీ ముఖము ఎదుట నిన్ను దూషిస్తాడో తెలుస్తుందని దేవునితో అపవాది మాట్లాడుతూ ఉందన్నమాట. కింద వచనంలో చూడండి, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చాలు చూడండి. ఇంకా ఓకే, నువ్వు ఇలా అంటున్నావు కదా, సరే టెస్ట్ చేద్దాం, టెస్ట్ చేయి. ఏదో చేస్తా అంటారు కదా, చెయ్యి, పర్లేదు, తీసుకో, అంత నీ ఆధీనంలోకి తీసుకొని. కాకపోతే ఒక్కటి మాత్రం చేయాలి, ఏ హాని యోబుకి చెయ్యొద్దు. మిగతా అంతా నీ స్వాధీనంలోకి తీసేసుకో, ఇంకేదైనా చేయి, కానీ యోబునికి మాత్రం ఏ హాని కలగకూడదని దేవుడు సెలవిచ్చాడనమాట. సెలవిచ్చిన తర్వాత చూడండి, ఒక దినమైన యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకొని పోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి యోబుకు చెప్తున్న మాటలు ఇవి. అంటే ఆయనకున్న గాడిదలు కానీ, ఆయనకున్న ఒంటెలు కానీ, ఆయనకున్న పనివాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మరి హతమైపోయాయి అన్న వార్తను మరి ఇక్కడ యోబుకు తెలియచేస్తున్నారు అన్నమాట. దాని తర్వాత 18లో చూడండి, ఇది మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పారు, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలన కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. అయ్యయ్యో, దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకదాని తర్వాత ఒకరు వచ్చి చెప్తున్నారు అది ఇంకో ఇవన్నీ చనిపోయాని. ఇవి మాట్లాడుతూ ఉండగానే మరొక రోజు రావడం చెప్పడం ఏంటి అంటే ఇంకో ఇవన్నీ చనిపోయాయి. దాని తర్వాత లాస్ట్కి ఏమైపోయిందంటే యోబు లేచి, ఒక నిమిషం బ్రదర్, అప్పుడు చూడండి, యోబు తనకున్న బిడ్డలు, అర్థమవుతుందా, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారు కూడా భయంకరమైన సుడిగాలి వచ్చి వారు భోజనం చేస్తున్న సమయంలో గోడ పడి వారు చనిపోవడం ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తే యోబుకి ఏమి ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నాశనం అవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఒకటి కూడా మరి ఏమీ లేకుండా ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా, ఆయనకి ఎంత ఉందో అదంతా కూడా ఒకటేసారి అంతా కూడా అయిపోయాయండి. దాని తర్వాత యోబు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అమ్మా, గట్టిగా చప్పట్లు కొడదమ్మా. ఎంతటి గొప్ప వ్యక్తి అండి యోబు. హల్లెలూయా.
ఇదంతా విన్న తర్వాత పిల్లలు కూడా చనిపోయిన తర్వాత వెంటనే లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరికించుకొని చెప్తున్న మాట ఏంటో తెలుసా? సాష్టాంగ నమస్కారము చేసి కింద పడుకొని యోబు చెప్తున్నాడంట, నేను దిగంబరిగా వచ్చేటప్పుడు నేనేం తీసుకొని రాలేదు. అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు కూడా నేనేం తీసుకొని వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మనమైతే ఏం చేస్తామండి చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? అసలు ఉంటుంది సినిమా వేరేలాగా ఉంటుంది అంతా, అవునా కదా? అంతా కోల్పోవడం వేరే, తిరిగి దాని తర్వాత పుట్టిన బిడ్డలు చనిపోవడం వేరే, అవునా కదా? ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఒకవేళ యోబు ప్లేస్లో మనమే ఉంటే, ఆ స్థానంలో మనం ఉంటే అసలు పిచ్చోళ్ళలాగా చేస్తూ ఉంటాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాం, అంత చాలా వ్యతిరేకమైన వ్యవహారాలు మనం చేస్తూ ఉంటాం. లాస్ట్కి యోబు ఒక మాట అంటున్నాడు, చూడండి యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంత జరిగిన తర్వాత కూడా యోబు అంటున్న మాటలండి ఇవి. దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయారు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఇదిగో ఇవన్నీ జరిగినా కూడా దేవుడు నాకు అన్యాయము చేయలేదు. హల్లెలూయా. చూడండి, అన్యాయము చేసిన మాట రావట్లేదండి, కానీ మనమైతే వెంటనే 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 భయంకరమైన నిందలేస్తూ ఉంటాం. భయంకరమైన ఆ కష్టాలను చూసి దేవుని ఎక్కువగా దూషిస్తూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం, చాలా దుఃఖపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, అవునా కదా? వెంటనే కష్టం రాగానే మొత్తం అంత పాత జీవితం మళ్ళీ వెనకలకు వచ్చేస్తుంది, అవునా కదా? ఒకప్పుడు తాగేవాడివి, ఇప్పుడు కష్టం రాగానే వెంటనే నీకేం గుర్తొస్తుంది? అదే తాగుడు గుర్తొస్తుంది, అదే వ్యవహారాలు గుర్తొస్తాయి, అవే గుర్తొస్తాయి. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మర్చిపోవడానికి చేస్తున్నా, అవునా? లేదా నాకున్న కష్టం నీకేం తెలుసు, అందుకే తాగుతున్నా, మనసంతా వేదన ఉంది, మనసంతా బాధ ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ యోబు ఇలా చేయలేదండి. ఆమేన్. ఆయన నిజంగానే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తి అని ఇదిగో ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక్క మాట దేవుణ్ణి మాట్లాడలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇలా చేశావని దేవుణ్ణి అడగలేదు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అన్యాయము చేశావు నాకు అని అనలేదండి. అన్నీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో యోబు, అన్నీ పోగొట్టుకున్న తర్వాత అలాగే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కాకుండా ఇంకా మళ్ళీ అపవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతుందంట, ఇదిగో అంత బాగానే ఉంది, ఇప్పుడు ఒకవేళ ఆయనకున్న ఆరోగ్యాన్ని కూడా నువ్వు క్షీణింపజేస్తే అప్పుడు నీ ముఖం పైన ఏమంటాడు అప్పుడు చూడు అంటుందంట అపవాది. అన్నీ ఇంక ఇది చాలేదు, మళ్ళీ అంటుందంట వచ్చి, ఇప్పుడు నువ్వు యోబుకి అన్నీ పోయాయేమో, ఓకే, అయినా నిన్ను ఏమనట్లేదు, ఓకే, కానీ ఒక్కసారి ఇప్పుడు ఆయనకున్న ఆరోగ్యాన్ని నువ్వు క్షీణింపజేయి, అప్పుడు తెలుస్తుంది అన్నట్లుగా కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ యోబు అక్కడ కూడా ఒక్కటి మాట్లాడలేదండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చదువుదాం. ఇక్కడ ఏమైందంటే 4వ వచనం నుంచి 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి బ్రదర్. అపవాది చర్మము కాపాడనుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడనుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవుననెను. ఇక్కడ చూడండి, ముందేమో ఆయనకున్నవన్నిటినీ తీసే అప్పుడు నీ ముఖం పైన దూషిస్తాడు. చూడు, నీ సేవకుడైనా యోబు, అవునా కదా అనేసి అంటూ ఉంటే, లేదు సర్లే చెయ్యి పర్లేదు, కానీ ఏ హాని చెయ్యొద్దు అనే ఒక తీర్మానం తీసుకొని చేయవలసిందంతా కూడా చేసింది అపవాది. అర్థమవుతుందా? దాని తర్వాత ఇప్పుడు అన్నీ ఓకే, ఇప్పుడు ఏముంది? ఆరోగ్యం విషయంలో క్షీణింపచేయి, ఆరోగ్యం విషయంలో మొత్తు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నీ ముఖం పైన ఎలాంటి మాటలు మాట్లాడతాడో, నిన్ను ఎలా దూషిస్తాడో చూడు కదా. దేవునితోనే ఛాలెంజ్. కానీ యోబుకి ఇది టెస్టింగ్ అని తెలియదండి. అర్థమవుతుందా?
యోబుకి ఆ సమయంలో ఇలాంటి వెనకాల జరుగుతుందని ఏమీ తెలీదు. చూడండి, చాలామంది అన్నీ తెలిస్తే ఒకలాగుంటారు, తెలవకపోతే ఒకలాగుంటారు, అవునా కదా? కానీ ఇక్కడ యోబు ఏది కూడా తనకి తెలీదు. ఆయనకు ఒకటే తెలుసు, దేవుడే తెలుసు, అంతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఇప్పుడు చూడు ఏం జరిగిద్దో, నిన్ను ఎలా అయితే ముఖం పైన దూషిస్తాడో చూడు అన్నప్పుడు 6వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, నీ వశమునే ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ఇందాకేమన్నారు? అతనికి ఏ హాని చేయొద్దు, ఓకేనా? ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ప్రాణం మాత్రం నీ వశంలోనే ఉన్నాడు, ఓకేనా? నీ స్వాధీనంలో ఉన్నాడు, నువ్వేదైనా చేయి, కానీ ఆయన ప్రాణము మాత్రము నీకు ముట్టడానికి అధికారం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా చేసుకో, అంతే. కింద వచనంలో చూడండి, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. చూడండి ఎంత భయంకరం అంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అరికాలు నుంచి సందు లేకుండా నడి నెత్తి వరకు కూడా కురుపులండి. చిన్న ఏదైనా దోమ కూడితేనే ఏమవుతుంది? ఒకటి రబ్ చేస్తూనే ఉంటాం, అంతేనా? గోకుతూనే ఉంటాం, రబ్ చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న పురుగు కుడితే, చిన్నది ఏదైనా చిన్న ర్యాష్ వస్తేనే మనం తట్టుకోలేం కదా. కానీ యోబుకి తన శరీరం అంతా, తన చర్మం అంతా, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కురుపులు. ఆ కురుపులు ఎంత భయంకరంగా వేదన పడుతున్నాడంటే, బాధగల కురుపులు అంట. అవి ఏం కురుపులు? బాధగల కురుపులు అంటే బాధ పెట్టే కురుపులు. అంతగా శరీరం అంతా బాధ పెట్టే అంత కురుపులు అక్కడ తన శరీరంలో మనం చూస్తూ ఉన్నాం, శరీరం పైన. కింద వచనాలు చూడండి బ్రదర్. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇదంతా చూసి భార్య బలహీనురాలైపోయిందండి. అర్థమవుతుందా? అలాంటి సమస్యలు ఉన్నదంతా కోల్పోయారు. ఆఖరికి పుట్టిన బిడ్డలు, ఎంతమంది బిడ్డలండి? 7 కుమారులు, 3 కుమార్తెలు, మంచి బిడ్డలు. ఆ బిడ్డలను కూడా కోల్పోయాడే యోబు. భార్యకి వేదన ఉంటుందా? ఉండదా? అవునా కదా? ఇప్పుడు ఏమైపోయింది? అది కోల్పోవడంతో పాటు ఈయన శరీరం అంతా, ఒళ్ళంతా కూడా కురుపులే. అసలు ఆ గోక్కోలేక ఆ పెంకుతో అది గోక్కోవడం కదా, అదంతా చూస్తూ ఉన్నాం. అప్పుడు భార్య చూసి అంటుందంట, ఇంకా ఇప్పుడైనా ఈ యథార్థతను ఆపవా ఇంకా? అంటే యోబు ఎలా ఉంటే ఆ మాట మాట్లాడాలి భార్య, అవునా కదా? ఇప్పటికి కూడా అంటే ఒక్క మాట కూడా మాట్లాడలే యోబు నోరు తెరచి. ఆ వేదనంతా చూసి, అదంతా చూసి భార్య ఇంకా ఆమెకు బాధ అనిపించి, ఇదంతా ఎందుకు, చచ్చిపో, ఈ బాధలు ఎందుకు, చచ్చిపో, ఇంకా మరణం కమ్ము అంటుందంట భార్య. అప్పుడు యోబు అంటున్న మాట ఏంటో తెలుసా అండి? అందుకతడు, మూర్ఖురాలు, మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు, 10వ వచనం చూడండి, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఒక్క నిమిషం బ్రదర్, మేలైతే అనుభవించావు, మరి కీడును అనుభవించలేవా? ప్రైజ్ ది లార్డ్. మేలును అంత చక్కగా రిసీవ్ చేసుకున్నావు, అంత అనుభవించావు, అంతగా ప్రభు నిన్ను హెచ్చించారు, కాపాడారు, నడిపించారు. ఓ చక్కని స్థానం ప్రభునికి ఇచ్చారే. ఇప్పుడు అంటే చూడండి, మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా? చూడండి, మరి ఇప్పుడు కీడును కూడా ఏం చేయాలి? అనుభవించాలా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.
కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏంటండి, ఇప్పుడు కూడా తన నోటితో ఒక్క మాట కూడా వ్యతిరేకమైన మాట మాట్లాడలే. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడుతుంది పాపమే, అవునా కదా? అందుకనే అక్కడ చక్కగా రాయబడి ఉంది. ఏంటి అంటే చూడండి, ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట ప్రభుని మాట్లాడలేదు, అవునా? ఇప్పుడు పాల్ ఉన్నాడు అనుకో, పాల్ ఏం చేస్తాడు? వెంటనే నా జీవితం ఎందుకు ఇట్లా అయింది, అంతేనా? ఎప్పుడు అదే మాట, నా బ్రతుకెందుకు ఇట్లా అయింది, ఇదిగో ఆమె ద్వారానే ఇట్లా అయింది, లేకపోతే పలానా వ్యక్తి ద్వారా అయ్యింది, అవునా కదా? మనము చూడండి, అన్నీ బాగున్నప్పుడు ప్రభుని స్తుతించడం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే అలా నిలబడతారో వారిని ప్రభు వర్ధిల్లింప చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చూడండి, యోబుకున్న పశువులు కానీ, మనుషులు కానీ, పనివారు కానీ, తనకు పుట్టిన బిడ్డలు, అంతమంది బిడ్డలు. ఏంటండి ఇదంతా? ఒక్క బిడ్డ, మన కళ్ళ ఎదుట ఆడుకునే బిడ్డ, ఆ యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు చక్కగా వారిని చూస్తుంటేనే కడుపు నిండిపోతూ ఉంటుంది, అవునా కదా? 8th క్లాస్ పాప హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. బాబోయ్, చూడండి, ఇంత భయంకరమైన రోజులు కదా. మన కళ్ళ ముందు ఉన్న బిడ్డ తిరుగుతూ, నవ్వుతూ, చక్కగా తింటూ, ఆడుతూ, పాడుతూ మనకు ఆనందాన్ని తీసుకొచ్చే బిడ్డలో ఒక్కరు చనిపోతేనే మనం తట్టుకోలేం కదా, అవునా కదా? వరంగల్ మీటింగ్లో ఒక తల్లి చెప్తూ ఉన్న మాటలు, ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదండి. 10 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడంట, కొడుకు పుట్టాడంట. కొద్దిగా క్రమక్రమంగా ఒక 5th 6th క్లాస్ వచ్చే టైం, ఆ ఏజ్లో బిడ్డ హఠాత్తుగా మరణించాడంట, అనారోగ్య పరిస్థితిని బట్టి. అమ్మా, నా వల్ల కావట్లేదు సిస్టర్, నా వల్ల కావట్లేదు సిస్టర్, తట్టుకోలేకపోతున్నాను, నా కళ్ళలోనే నా బిడ్డ మెదులుతూ ఉన్నాడు, నేను అసలు పడుకోలేకపోతున్నాను, ఏ పని చేయట్లేదు, ఏ పని చేయాలన్నా నాకు ఏం ఆలోచన రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పుట్టాడు నా కుమారుడు. 10 సంవత్సరాల తర్వాత అబ్బా దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు అనుకున్నాను. వాడంటే నాకు చాలా ఇష్టం, వాడు లేకుండా అసలు నేను ఉండను, వాడు తింటే నేను తింటాను, అలా ఉండేది, బాగున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారే ఒక వ్యాధి రావడంతో ఆ బిడ్డ నా కళ్ళ ముందే తిరగడం, ఇంట్లో ఉన్న వాడు చేసే అల్లరి అదంతా కూడా నా వల్ల కావట్లేదు. అది గుర్తొస్తుంటే నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. వాడిని తాకకుండా, ముట్టుకోకుండా నేను ఉండలేని పరిస్థితులు. కానీ ఈ రోజున నా బిడ్డ నా చేతులతో నేను కోల్పోయాను. నా బిడ్డ లేడు ఇప్పుడు. నాకు పడుకుందామన్నా కూడా నాకు నిద్ర రావట్లే, వాడి జ్ఞాపకాలే నా కళ్ళల్లో మెదులుతున్నట్లుగా ఉంది అన్న మాట నా హృదయం ఎంత వేదన అయిపోయిందండి, చాలా వేదన అయిపోయింది. కానీ ఆ సమయంలో నేను యోబు గురించి ఆమెకు సాక్ష్యం చెప్పి ఉండే, ఎందుకంటే దాని ద్వారా ఆమె బలపరచబడుతుంది అనే. క్రైస్తవ జీవితంలో వెళ్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి, కానీ ఈ పోరాటంలో మనం నిలబడాలి. ఆమేన్. ఇంకా ఎన్నో మనం చూస్తాం మన జీవితంలో, కానీ చూడండి, ఆ పరిస్థితిలో మనం నిలబడితే ఖచ్చితంగా మన జీవితాలు ప్రభుతో ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాము. చూడండి, యోబు తను ఎంతో చక్కని ఐశ్వర్యవంతుడు, అన్నిటినీ కోల్పోయి చివరిగా బిడ్డల్ని కూడా కోల్పోయారు. ఒక్కరు కాదు, ఎంతమంది అండి? 7 కుమారులు, 3 కుమార్తెలు. ఒక్కరినే కోల్పోతే అంత బాధ కదా. కళ్ళ ముందు అంతమంది బిడ్డల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందండి. ఆయన యోబు ఒక్క
మాట మాట్లాడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంటున్నాడంట ఏంటి, తల్లి గర్భంలో నుంచి నేను బయటికి వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగనే వెళ్తాను. దేవుడే ఇచ్చాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. దేవుడు ఇలా అన్యాయము చేశాడు నన్ను ఒక్క మాట మాట్లాడలేదు. తిరిగి రెండవసారి తన శరీరం అంతా కురుపులతో ఉన్నప్పుడు ఆయన అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. భార్య అంటుందంట, ఎందుకయ్యా చచ్చిపోరాదు, ఎందుకింత వేదన, ఎందుకింత బాధ, ఇప్పుడు కూడా నీ యథార్థతను చూపిస్తున్నావా? ఇప్పుడు కూడా ఇంత నష్టపోయి, ఇంత బాధపడి, ఇంత వేదన పడి, ఇప్పుడు కూడా అదేనా, అదే యథార్థతనా? ఎందుకు చచ్చిపో? చూడలేక విసిగిపోయి అలసిపోయి వచ్చే మాటలు ఈ మాటలు. భార్యకు వచ్చింది కానీ యోబుకు మాత్రం అలసట రాలేదండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ సమయంలో కూడా ఆ రెండవసారి కూడా ఆయన చెప్తున్నాడు, ఇదిగో మేలును రిసీవ్ చేసుకున్నావు, మరి కీడు అది కూడా. ఎస్, ఆ సమయంలో కూడా తన నోటి మాటతో ఒక్క పాపము కూడా చేయలేదంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నోటి మాటకి ఎంత పవరో. అది కూడా అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే, దూషించే మాటలు మాట్లాడితే, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే అది పాపము. అర్థమవుతుందా? ఒక్క పాపము కూడా చేయలేదంట నోటి మాటతో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎంత స్పష్టంగా ఇక్కడ ఎంత స్పష్టంగా మనం చదువుతున్నాం, ఇక్కడ రాసి ఉంది. నిజంగా చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితులలో యోబు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? చదవండి బ్రదర్. ఇందాక మొదట్లో ఉన్నాం. ఎక్కడ? 8వ అధ్యాయం, 6వ అధ్యాయం, 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. ఇంత కష్టకాలంలో, ఇంత కష్టతరమైన పరిస్థితులలో ఏం చేస్తున్నారు అక్కడ? దేవుని వెతకడం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది చేస్తున్న పని ఏంటో తెలుసా? సర్వశక్తుడగు దేవుని కొనిన ఎడల. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని వెతుకుతున్నాడంట. ఈ కష్టతరమైన పరిస్థితిలో, ఈ క్లిష్టతరమైన పరిస్థితిలో దేవుని వెతికే వారిగా ఉండాలి. దేవుని వెతుకుతూ ఉన్నారా? శ్రమ రాగానే యోబుకు ఉన్నంత కష్టం వచ్చిందా? యోబు కలిగినంత మనకు కలిగిందా? యోబుకి ఎంత బాధలు పడ్డాడో అలాంటి బాధలు పడ్డామా? ఇదిగోండి, మనం అలా పడలేదు. కానీ వెంటనే దూషణకరమైన మాటలు, వెంటనే మన జీవితాలంతా కూడా ఆగిపోవడం, లేకపోతే తిరిగి పాత జీవితాన్ని మొదలు పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనుషుల్ని వెతకట్లేదు, కానీ ఎవరిని వెతుకుతున్నారు? దేవుని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, రెండవదిగా అక్కడ మనం చూసినట్లయితే చూడండి, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల, దేవుని బతిమాలుకొనే వారిగా ఉండాలి. చూడండి, మూడవది నీవు పవిత్రుడవై. చెప్పండి, ఏంటండి? నీవు పవిత్రుడవై. మూడవది ఏంటి? మనం వర్ధిల్లింపబడాలంటే ఫస్ట్ మొదటిగా దేవుని వెతకాలి. రెండవదిగా సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనాలి. దేవుని వెతకాలి, బ్రతిమాలుకొనాలి. నీ కష్టము పోవాలంటే, నీకున్న నష్టము పోవాలంటే, నీకున్న ఇబ్బంది, ఇరుకులు, నీకున్న బలహీనతలు, నువ్వు దేని గురించి అయితే అంతగా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావో, వాటి విషయాలన్నిట్లో కూడా నీవు విడుదల పొందుకొని నీ జీవితం వర్ధలింపబడాలి అంటే మొదటిగా దేవుని వెతుకు. రెండవదిగా ఆయనని బతిలిమాడుకోవాలంట. ఎలా? దూషించడం కాదు, బతిలిమాడుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మనము పవిత్రులమై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? నాలుగవది కంటిన్యూషన్లో ఉంది. ఏంటో తెలుసా? యథార్థవంతుడవైన ఎడల. ఏంటండి యథార్థవంతుడు? యోబు అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నాడు, అన్నీ కోల్పోయిన తర్వాత ఒకేలాగా ఉన్నాడు. అందుకనే యోబు భార్య అంటుంది, ఇక్కడ కూడా నీ యథార్థతను ఆపవా? ఇంత నష్టపోయావా? అంత పోయిందా? పిల్లలు పోయారా? ఇప్పుడు రెండవసారి ఏమైందండి? ఫేజ్ 1 అయిపోయింది, ఇప్పుడు ఫేజ్ 2 అన్నమాట. ఫేజ్ 2లో ఏమైంది?
ఫేజ్ 1లో అన్నీ పోయాయి, ఆస్తి పోయింది, బిడ్డలు పోయాయి. ఫేజ్ 2 ఏం జరిగింది? మొత్తం ఆరోగ్యమే క్షీణించిపోయింది. ఆరోగ్యం చూడండి, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా కురుపులు, బాధ పెట్టే కురుపులు. ఆ సమయంలో భార్య అంటుంది, ఇక్కడ కూడా నీ యథార్థత ఇంకా ఆపవా, చచ్చిపో. అవునా? ఆ యథార్థత కావాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆ క్లిష్టతరమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే పవిత్రులముగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. కంటిన్యూషన్ 4 అయిపోయాయండి. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? నీ నీతికి తగినట్లుగా. అప్పుడు ఏంటి? మన నివాస స్థలాన్ని వర్ధిలింపచేసే దేవుడు. మనం వర్ధిల్లాలంటే ఈ 4టిని పట్టుకోవాలి. ఏంటి చెప్పండి? ఫస్ట్ వెతకాలి. పరిస్థితులు అలా ఉన్నాయా? బతిలు మాడుకోవాలి. దేవా, నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా, నీ క్షేమం నాకు కావాలయ్యా, ఇదిగో ఈ కష్టతరమైన పరిస్థితుల్లో నీవే నాకు తోడుండయా అని బతిలు మాడుకోవాలి. తిట్టడం కాదు కదా, కోప్పడడం కాదు, దేవునికి వ్యతిరేకంగా తిరగడం కాదు, బతిలు మాడుకోవాలి. 3వది పవిత్రంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. పవిత్రంగా. నేను చెప్పాను కదా ఇందాక, వెంటనే కష్టము రాగానే, నష్టం రాగానే, శ్రమ వచ్చిందంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పాత జీవితానికి వెళ్ళిపోతారు. ఎందుకు బ్రదర్ తాగుతున్నారు? మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారంటే, మీకు తెలుసా నా బాధ ఏంటో? ఈ బాధను తట్టుకోలేకపోతున్నా, అందుకనే తాగుతున్నా. ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఈ పరిస్థితి. అవునా కదా? ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ పాత స్థితిని నువ్వు పట్టుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను అంటున్నా, పవిత్రతను వదిలిపెట్టద్దు. 4వది యథార్థంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఎలా ఉన్నావు? అన్నీ ఉన్నప్పుడు, కోల్పోయినప్పుడు కూడా అలాగనే ఉండు. ఆమేన్. దాన్ని బట్టి నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ ఉంచి. ఎవరు శ్రద్ధ ఉంచి? ఎవరిని వెతుకుతున్నాం? దేవుణ్ణి వెతుకుతున్నాం కాబట్టి ఆయన మన పైన శ్రద్ధ ఉంచుతారు. ప్రైజ్ ద లార్డ్. మనుషుల్ని వెతకండి, నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు. వారికున్న ఇబ్బంది వారిపైన, నీకున్న ఇబ్బంది వారిపైన ఒకవేళ పడుతుందేమో అని నీకు దూరంగా వెళ్ళిపోతారు. అవునా? కనీసం నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు వాళ్ళు. ఫోన్లు మోగుతూనే ఉంటాయి, తర్వాత నాట్ రీచబుల్. అర్థమవుతుందా? అలా ఉంటుంది. చూడండి, దీన్ని బట్టి చూడండి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 7వ వచనం అయితే మంచి అండర్లైన్ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉండును, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పక్కనున్న వారికి మాట చెప్పండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, తుదికి అభివృద్ధిలోనికి. మహాభివృద్ధి. అభివృద్ధి కాదు, అభివృద్ధి వేరే, మహాభివృద్ధి వేరే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఆమేన్. మహాభివృద్ధి పొందెదవు. నీవు మోసిన నిందకు ప్రతిగా దేవుడు ఏం చేస్తారు? పూదండ ప్రభువిస్తారు. మొదట నీ స్థితి కొంచెమే ఉందేమో, తుదకు ఖచ్చితంగా నీ నీతిని బట్టి, నీ యథార్థను బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నువ్వు దేవుని వెతికే విధానాన్ని బట్టి, ఇంకేంటండి, దేవుణ్ణి బతిలి మాడుకునే విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారండి? ఆయన మన పైన శ్రద్ధను నిలిపి మనల్ని, మొదట్లో స్థితి కొంచెమే ఉందేమో మనది, ఇప్పుడు మహాభివృద్ధి. హల్లెలూయా. డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. గట్టిగా చప్పట్లు కొడదామా? డబల్ బ్లెస్సింగ్స్. ఆమేన్. యోబును కూడా దేవుడు ఎలా ఆశీర్వదించారు చెప్పండి? 2 ఆశీర్వాదాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చెనులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే.
అందరం కలిసి. ఓ జీసస్, హల్లెలూయా. అందరం కలిసి ఈ చక్కని పాట పాడుతూ ఉండగా మన స్థితి అలాగనే ఉండదు, మొదట్లో ఉన్నట్టుగా ఉండదు. మన జీవితాలను ప్రభు మార్చివేసే దేవుడై ఉన్నారు. అందరం చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేదివే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధి పొందేనులే. అందరం కలిసి చూడండి, ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? ఆ కష్టతరమైన పరిస్థితుల్లో యోబు ఎలా అయితే యథార్థవంతుడుగా ఉన్నాడు, ఎలా పవిత్రతతో ఉన్నాడో, మన జీవితాలు కూడా అలా ఉన్నప్పుడు మనము వర్ధలింపబడతామండి. దేవుని వెతికే వారిగా ఉన్నా, దేవుని విడిచిపెట్టే వారిగా కాదండి. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. ఆమేన్. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందేవులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఆమేన్. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నను తుదకు
మహాభివృద్ధిలోనికి నడిపించబడతాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోబుని దేవుడు ఎలా ఆశీర్వదించారో తెలుసా? చదువుదాం, అది కూడా చదువుదాం. ఇవన్నీ చదివినప్పుడు మరి అది కూడా చదవాలి కదా, అవునా కదా? ఎస్. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. చివరి అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించిన, అధికముగా కాదు, మరి అధికముగా ఆశీర్వదించిన, అంటే ఇది మహాభివృద్ధి. ఆమేన్. చదవండి బ్రదర్. అతనికి 14,000 గొర్రెలను 14,000 గొర్రెలు. ముందు ఎంత ఉన్నాయి? ఎన్ని గొర్రెలు? 7,000. ఎన్ని వేలు? 7,000. అర్థమవుతున్నాయి. చదవండి. 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను. 1000 జత ఎంత? 500 జతల ఎడ్లు. బాబోయ్, ఏంటి బ్లెస్సింగ్! 1000 ఆడుగాడిదలను కలిగి 1000 500. ఎస్. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? వీటి ఇవ్వడంతో పాటు కోల్పోయిన బిడ్డల్ని కూడా ప్రభు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎందుకు ఇంత మహాభివృద్ధి, ఎందుకు ఇంత వర్ధిల్లింపంటే ఆయన ముందు ఎలా ఉన్నారో కోల్పోయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఆమేన్. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అది యథార్థత అంటే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 15వ వచనంలో చక్కని మాట ఉంటది. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా. చదవండి మళ్ళీ. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. దేశమంతట్లో వారి కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదంట. గట్టిగా చప్పట్లు కొడదామా? వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. బాబా చూడండి. అటు తర్వాత యోబు 100. చూడండి, దేవుని బ్లెస్సింగ్స్ ఎవరు ఆపలేరండి. ఆమేన్. మనం అలా నిలబడితే చాలు. ఆమేన్. మనము దేవుని కొరకు నిలబడితే చాలు. కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభుని వెతికే వారిగా ఉండాలి. ఆమేన్. కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభుని బ్రతిమాలుకునే వారిగా ఉండాలి. మన పవిత్రతను, మన యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే ఆయన దృష్టి ఆయన మన పైన శ్రద్ధ కలిగిన దేవుడై ఉండి మనల్ని మహాభివృద్ధిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అలాగే చూడండి, దానికంటే ముందు మన నివాస స్థలములు వర్ధిల్లింపబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, ఎన్నో అవసరతలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ మధ్యలో ఉండొచ్చు. చాలా కొరతలు కదా. దాని కొరకే ప్రార్థన చేస్తున్నారా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కనిపెట్టి అలాగే ప్రార్థించండి. ఇంకా కొద్దిమంది చాలా భయంకరమైన విచిత్రమైన వారు ఉంటారు. ఏంటో తెలుసా? చెప్పండి. ఏదో లైవ్ వస్తుందని స్క్రోల్ చేసి వెంటనే లైవ్ని చూసి వెంటనే ఏం చేస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఏముండదంటే ప్రార్థన ఉండదు. అర్థమవుతుందా? అంటే మనము మన గురించి ఇతరులు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ప్రాముఖ్యంగా ఈ స్వస్థత ఆరాధన, మరి ఇప్పుడు కంటిన్యూషన్లో ఈ వాక్యం అయిపోయిన తర్వాత స్వస్థత ఆరాధన లైవ్ కాల్స్ మాట్లాడబోతున్నాం. చూడండి, మీరు మాకు ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తున్నారు, కరెక్టే. కానీ మన జీవితంలో మనకున్న భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఆటుపోటులు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా మనము దేవుని వెతికే వారిగా ఉండాలి. ఆమేన్. మనము దేవుని వెతుకుతూ ఆయనను బ్రతిమాలే వారిగా ఉండాలి. బ్రతిమాలడం అంటే ఏంటి? మొరపెట్టే వారిగా, అడిగే వారిగా, ప్రార్థించే వారిగా, ప్రభు సన్నిధిలో గోజాడే వారిగా ఉండాలి. అది మనము చేసినప్పుడు
మన పవిత్రత, మన యథార్థతను బట్టి ప్రభువే 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 మనల్ని వర్ధలింప చేసే దేవుడై ఉన్నారు. మొదట నీ స్థితి కొంచెమే ఉందనుకుంటా, అనగా నువ్వు చాలా మంచి స్థితిలో ఉన్నావు, ఇప్పుడు అంతా కోల్పోయానక్క, అన్ని విషయంలో జీరో అయిపోయాను. జీరో అయిపోయినా పర్లేదు, నిన్ను జీరోగానే ఉంచే దేవుడు కాదు, నిన్ను హీరోగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. మహాభివృద్ధిలోనికి రెండింతల ఆశీర్వాదాలు వర్ధిల్లింపబడాలంటే, మహాభివృద్ధిలోనికి నడిపించబడాలంటే మనము మొదటిగా దేవుణ్ణి వెతకాలి. ప్రార్థించండి. ఆమేన్. ఏదో నార్మల్ కాల్స్ చేస్తామో, ఏదో మాట్లాడతామో, ఏదో ప్రార్థన చేయించుకుంటాం, ఇది కాదండి. ప్రభువు అందరి జీవితంలో కార్యం చేసినప్పుడు నీ జీవితంలో కూడా కార్యము చేయగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ నువ్వు మొదటిగా దేవుని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతుకు వారి జీవితాలు అద్భుతకరంగా ఉంచబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా.